ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని బట్టి గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకతను పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతా అని మన ఊరూరా వాడవాడ ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ వన మహోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులు, వివిధ విభాగాలకి చెందిన అధికారులు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అధికారులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటుతూ మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవూర్ అని చెప్పాము. దీంతో గ్రీన్ కోవూర్ని కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే, ఆయన 95లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని, అది 95 సెప్టెంబర్ 1 ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు రేపు సెప్టెంబర్ 1వ తేదీకి 30 ఏళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. ఆ రోజు ఆయన విజన్తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నాటిన చెట్టుని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో, ఎంత మందికి నీడనిచ్చి ఉంటుందో, ఎంత పచ్చదనం ఇచ్చి ఉంటుందో, అవన్నీ ఆ రోజే చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి రాబోయే 40 రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించబోతున్నారు. ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే, మనము కరోనా టైంలో చూసాం, 2 ఏళ్ళు మనము ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో, ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు. ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల, ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది. లేని దగ్గర విలేజెస్లో చాలా లేట్గా వచ్చింది, ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండింది కాబట్టి. సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలావక చేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మనకి కొత్త, కానీ ఒక ఆమె, నేను యాక్చువల్గా ఆమెను కలిశాను కూడా తిరుపతిలో. ఆమె సాలుమరడ తిమ్మక్క అని 113 సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో. ఆమె హలికల్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ 8,000 చెట్లు, రకరకాల చెట్లు, అది కాకుండా మామూలు ఈ మర్రి చెట్లు ఇవన్నీ నాటి, ఆమె మామూలు హౌస్ వైఫ్, ఆమె ఏం చదువుకున్నాం కాదు,
ఆమెమి పనిచేసే ఆమె ఎంప్లాయీ కాదు, ఏం కాదు, నార్మల్ హౌస్ వైఫ్. ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు, ఇంకా హెల్తీగా ఉన్నారు. సో ఈ మధ్యనే 2019లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటడమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో. సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి, నేను గవర్నమెంట్ మారచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లని నరకడం అనేది గొప్ప విషయం కాదు. మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని, వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్థురాలు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూడా అందరికీ ఆదివారం 1వ తేదీ వస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అందరినీ ఈసారి 31వ తేదీ పెన్షన్లు పంచమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో 31వ తేదీ పొద్దున 6 గంటల నుంచి పెన్షన్లు పంచే కార్యక్రమం ఉంటుంది. అందరికీ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, జెడ్పీ సిఇఓ గారికి, డిఇఓ గారికి, అటవీ శాఖ అధికారులకి, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా కూటమి పార్టీల నాయకులకి, పార్టీల హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చెట్లు పెంచుకోవడం అనేది ఎంత అవసరం అనేది ఈ మధ్యకాలంలో మనమే చూస్తూ వచ్చాం. ఎందుకంటే మనకు ఆగస్టు నెల పూర్తిగా వచ్చినా కూడా 38-39 డిగ్రీల ఎండ మనం చూస్తూ వచ్చాం. మొన్న 26వ తేదీ అయితే భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం నెల్లూరు ప్రాంతం అని చెప్పి మన పత్రికల్లో చూసాం. అంటే దీనికి ప్రధాన కారణం ఈరోజు వాతావరణ సమతుల్యత దెబ్బతిని, ఎందుకంటే ఒకవైపు పారిశ్రామికరణ జరుగుతుంది, మరోవైపు వాహనాలు కూడా పెరిగిపోయాయి, పరిశ్రమలు పెరిగిపోయాయి, వీటి వల్ల కాలుష్యం కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటువంటి చెట్లే కాకుండా ఇంతకుముందు 30% అటవీ ప్రాంతం ఉంటే, చెట్లు ఉంటే చాలా లేదు ఆ రోజు శాస్త్రవేత్త నిర్ణయం. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో 50% మనం అటవీ పచ్చదనాన్ని పెంచుకొని చెట్లు పెంచుకోకపోతే భవిష్యత్ తరాల్లో ఏ విధంగా ఉంటాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించినాక మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం పేరుతో ప్రతి గ్రామంలో కూడా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఈ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. మళ్ళా గత 5 సంవత్సరాల్లో ఆ చెట్లు ఎట్టిపోయా, ఆ కార్యక్రమాలు ఎట్టిపోయా కూడా తెలియని పరిస్థితులు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు తన సొంత నిధులతో కోవూరు నియోజకవర్గాన్ని క్లీన్ కోవూరుగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు మిషన్స్ పెట్టి అన్ని కాలువలు కూడా పూడికలు తీయించేసి ప్రజలకు దోమల బారి నుండి తప్పించి అదేవిధంగా అనారోగ్య సమస్యలు బారి పడకుండా కాపాడుతున్నందుకు ఆమెకి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.